వేదిక మీద ఉన్న పెద్దలు సాంబశివరావు గారికి, మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ రెడ్ సెల్యూట్ పేరు పేరున. ఇక అందరి పేర్లు చెప్పలేను, టైం లేదు, మైక్ వస్తలేదు. ఇక మైక్ వస్తుంది. ఇంతసేపు ఒక ఉదాహరణ నేను అక్కడి నుంచి కనిపెట్టిన ఏంటంటే, ఇక్కడ 2 మైకులు ఉన్నాయి, ఒక మైక్ పనిచేస్తలేదు కాబట్టి నీకు సమాచారం సరిగా పోలేదు సార్ శ్రీనివాస్ సార్ది, ఈ మైక్ వాడుకుంటే మంచిగా ఉండు అనేది వచ్చింది. రాజ్యాంగం కూడా మనకు అంతలేదు, మనం చెప్తే ఇంటలేడు, మాటలతో ఇంటలేడు, కొట్టి ఇంటలేడు, అందుకని తుపాకి పట్టుకొని వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినటువంటిది కాన్సెప్ట్. అది మనం చెప్పేటువంటి సమస్య మీద నిజంగానే రాజ్యాంగం అందరికీ అందుబాటులోకి వస్తే వాళ్ళు పోరాటం చేయవలసినట్టు అవసరం లేదు. మనం కూడా ఒక సమస్య మన కాడికి వస్తలేదు కాబట్టినే మనం ప్రభుత్వానికి ఎదురిస్తున్నాం మాట ద్వారా పాట ద్వారా అనేటువంటిది చాలా వివరంగా చెప్పినటువంటి పెద్దలకు నేను రాజ్యాంగాన్ని అడుగుతున్నా. అమ్మ రాజ్యాంగం, నువ్వు వచ్చినటువంటి ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి అనేటువంటిది. అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా, చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా, చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించిన గ్రంథమా, గౌరవించబనడి గణతంత్రం చూడు. మానవ మనుగడ కోసం కల్పించిన హక్కులు అధికారం కోల్పోయి చూస్తున్నవి దిక్కులు. అడుగడుగున మోసము అవుతున్నవు పరిహాసము. అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా, చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. రాజ్యాంగము చట్టమంటూ చేస్తున్నారు ప్రమాణం, రాజకీయ ఎదుగుదలకు నీతోనే ప్రయాణం. నోటుకు ఒక ఓటు అంటూ నడుస్తున్న నినాదం, మనిషికి మాట్లాడే హక్కు కోల్పోయిన విధానం. ప్రశ్నించుట నేరము పాలకుల మాటే వేదము. సంతల సరుకవుతున్నది సామాజిక న్యాయము, బడుగు బలహీనుల బతుకుల్లో గాయం. అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా, చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. చదువుకున్న కొలువులేని నిరుద్యోగ యువతరం, హామీలతో విసిగిపోయి ఊపిరొదిలెనవతరం. పెరుగుతున్న ధరలు నేడు పేదోనికి శాపము, రోజుకొక్క రైతు సావు ఎవరిది పాపము. ఆగని కన్నీళ్ళు వేదన ఇంకెన్నాళ్ళు, మహిళలపై జరుగుతున్న ఈ అత్యాచారం. మానని పుండైనది అది ఏ ఆచారం. అంబేద్కరు ఆశయాల భారత రాజ్యాంగమా, చెబుతున్నా వినవమ్మ నీ కథ నేడు. ఇలాంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. అశోక్ తేజ గారు ముందే ఒక 10-15 సంవత్సరాల క్రితమే అయిపోతుంది సార్. అదే నాకు ఎట్లా జ్ఞాపకం వస్తుందంటే, అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతుంటే ఒక్క నిమిషం సార్ జరసేపు సార్ అన్నట్టు. నేను చచ్చిపోతున్నా రేపే 70 పుడుతా, ఈ ప్రస్థానానికిదే విప్లవాల ధరువవుతా. భగత్ సింగ్ నురి తీస్తే తిరుగుబాటు ఆగిందా, సర్దార్ అశ్మిని నరికితే పాఠముగబోయిందా. ఆగదు మన రగల్ జెండా పోరాటం, ఉప్పెనలా సాగుతుంది జనసంద్రం. జారుతున్న నరం నరం నా పాటకు స్వరమైతే, కుమిలే నా కను పాపలు చూపై నీ తోడుంటై. నా గొంతుక మూయిస్తే 1000 గొంతులై వస్తా, విప్లవమా వర్ధిల్లు, విప్లవమా వర్ధిల్లని వీధి వీధిని నదిస్తా. సొమ్మసిల్లకే రాములమ్మ, సొమ్మసిల్లకే రాములమ్మ, రావులమ్మ ఓ రావులమ్మ ఓ రాములమ్మ. ముందే మన సమాచారాన్ని ఒక వెలుగునిచ్చినటువంటి పెద్దలకు
అశోక్ తేజ గారికి. అదే అశోక్ తేజ గారు కమ్యూనిస్టులు కలవాలి, ఇక కలవకుంటే ఒకరి మీద ఒకరు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అదే ఒక్కటే ఇది కథం. ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం, తరాలు మారిపోని ఎడారులెదురుగాని, నిరాశలో నముంచే అపజయం వస్తే రాని, నరాల నిండ రుదిరధార పారుతున్న కాలం, సాగని బొమ్మత వికేంద్ర కేంద్ర ఇంద్రజాలం, ఉంటే ఉన్ని పోతే పోని ప్రజల కొరకు ప్రాణం, ఎర్రకోట పైన ఏ రగల్ బగలు ఎర్ర జెండ ఎగరేయకమానం, ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం, ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం, వేరు వేరు దారులలో నిప్పుటేరులై కదిలే కమ్యూనిస్టులం మనం, ఇప్పుడైనా ఇప్పుడైనా కలిసి కదిలి పోరాడుటే ప్రధానం, ఆగది ప్రయాణం అరుణారుణ ప్రస్థానం. రెడ్ సెల్యూట్ కామ్రేడ్స్, థ్యాంక్ యూ. మా సార్ కూడా థ్యాంక్ యూ.